సరే ఇంకొకటి యాక్చువల్ గా ఒక రెడ్ బుక్ అనే వాళ్ళకి డిజిటల్ బుక్ అంటే ఏంటో చూపిస్తాము. డిజిటల్ బుక్ లో ఎవరెవరైతే వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందో దాంట్లో ఫిర్యాదులు నమోదు చేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చుక్కలు చూపిస్తామంటూ కూడా ఒక డిజిటల్ బుక్ అయితే అమల్లోకి తెచ్చారని చెప్పొచ్చు. అలాంటిది మన డిజిటల్ బుక్ లో చూసుకుంటే గనక సొంత పార్టీ వాళ్ళే ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అంటే మొన్న చూసుకుంటే విడుదల రజనీ గారి పేరు ఫిర్యాదు అయింది డిజిటల్ బుక్ లో. అండ్ అలాగే ఇవాళ చూసుకుంటే కనుక తిప్పస్వామి అనే వ్యక్తి వైసీపీ కార్యకర్త పేరైతే ఫిర్యాదు చేశారు. అంటే ఒక ఏమంటారు మున్సిపల్ చైర్మన్ గా చేస్తామంటూ కూడా 25 లక్షలు తీసుకున్నారంటూ కూడా వాళ్ళ వైసీపీకి చెందిన వాళ్ళే ఫిర్యాదు చేశారని చెప్పొచ్చు. అసలు ఏం జరుగుతుంది సార్? అంటే టీడీపీ కార్యకర్తల పక్కన పెట్టేసి వాళ్ళే సొంత పార్టీ వాళ్ళే ఫిర్యాదు చేసుకునే పరిస్థితికి అయితే వాళ్ళు వచ్చారని చెప్పొచ్చు. ఏ విధంగా చూడొచ్చుంటారు? రివర్స్ అయిందా? ఇది కూడా మిస్ ఫైర్ అయిందా? అసలు జగన్మోహన్ రెడ్డే ఇక రివర్స్ రెడ్డా, బూమ్రాంగ్ రెడ్డా? ప్రతిదీ అతను అంటుకున్నది ప్రతిదీ కూడా మిస్ఫైర్ అవుతున్నాయంటే కారణం ఏంటి? ఎక్కడుంది లోపం? ఇప్పుడు డిజిటల్ బుక్ అతను పెట్టానన్నాడు, ఏదో బ్లూ బుక్. ఆ డిజిటల్ బుక్ పెడితే దాంట్లో నీ వాళ్ళ మీద కేసులు పడుతున్నాయంటే మీరు చెప్పారు ఎవరైనా మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆయన ఏంటి 25 లక్షలు అడిగాడంట. 25 లక్షలు మరి మున్సిపల్ చైర్మన్ టికెట్ ఇప్పిస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ప్రియాంక తండ్రి, అతని పేరు ఏదో ఉంది, విక్రమ్ అనుకుంటాను, అతని దగ్గర మరి 25 లక్షలు తీసుకుని టికెట్ అంటే వీళ్ళు ఎలా మున్సిపల్ చైర్మన్ టికెట్లు అమ్ముకున్నారు. ఇప్పుడు గతంలో మనం చూసాం రజనీ, ఎవరు విడుదల రజనీ కూడా మున్సిపల్ చైర్మన్ టికెట్ కాదు, అసలు ఆమె ఏకంగా నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ అమ్ముకుంటుంది. చిలకలూరుపేట ఎమ్మెల్యే టికెట్ నీకు ఇప్పిస్తానని చెప్పి మల్లెల రాజేష్ నాయుడు దగ్గర ఒక 6 కోట్లు వసూలు చేసింది. అది సజ్జల రామకృష్ణారెడ్డి పంచాయతీ చేశాడంట, సగం ఇప్పించాడంట, మిగతా సగం ఇవ్వలేదంట. అదో పెద్ద పంచాయతీ. 3.5 కోట్లే ఇచ్చారు, ఇంకా 2.5 కోట్లు ఇవ్వాలి అని మల్లెల రాజేష్ నాయుడు గోల. అంటే అసెంబ్లీ టికెట్ కూడా ఆమె అమ్ముకున్నదంటే ఎవరు? విడుదల రజనీ పైన మొదటి కేసు పడింది. ఇప్పుడు నువ్వు చెప్పిన డిజిటల్ బుక్ లో తొలి కేసు ఎవరిది? విడుదల రజనీది అనమాట. ఆమెంటి ఆ నవతరం పార్టీ అధ్యక్షుడు అంట, ఆయన ఎవరు, రావు సుబ్రహ్మణ్యం. ఆ నవతరం పార్టీ అధ్యక్షుడు, ఈమె మంత్రిగా ఆయన ఆఫీస్ పైన దాడి, ఆయన ఇంటి పైన దాడి చేయించిందంట. ఆయన మరి డిజిటల్ బుక్ లో కంప్లైంట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ గగ్గోలు పెడుతున్నాడా, ఇదేంద్ర నాయన, నేను డిజిటల్ బుక్ లో లోకేష్ మీద కంప్లైంట్లు పెడతారు, చంద్రబాబు మీద పెడతారు, పవన్ కళ్యాణ్ మీద పెడతారు అనుకుంటే రజనీ మీద పెడుతున్నారు, తిప్పేస్వామి మీద పెడుతున్నారు. అంటే బాధితులు వీళ్ళంతా కూడా బాధితులు. మరి ఇంతకీ రోజా మీద పెట్టారా పెట్టలేదా? ఇంకా పెట్టలేదు సార్, ఇంకా బయటికి రాలేదు అనుకుంటా. ఎందుకంటే అసలు డిజిటల్ బుక్ లో మొదట నమోదు అవ్వాల్సిందే రోజా, అది కూడా రజనీ ఎత్తుకుపోయింది ఆ రికార్డు కూడా. ఆమె కూడా మున్సిపల్ చైర్మన్ టికెట్ అమ్ముకుందని అప్పట్లో గగ్గోలు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ టికెట్ దగ్గర 70 లక్షలకి అమ్మింది నాకు భువనేశ్వరి అని ఒక బీసీ కౌన్సిలర్, పుత్తూరు మున్సిపల్ కౌన్సిలర్ కంప్లైంట్ గోలగోలు చేసింది అప్పుడనే. ఆ 70 లక్షలు అయితే వాడెవడో రోజా పిఏ అంట, ఎవరు అతని పేరు ఏదో ఉంది, సత్యం. అతనేంటి రైట్ ఎక్కడ 70 లక్షలు, అది వట్టిదే 70 లక్షలు కాదు 29 లక్షలేను, ఆ 29 లక్షల్లో కూడా 13 లక్షలు ఇచ్చేసాను, ఇంకా 13 లక్షలు ఇవ్వాలి అంటే నిజమని ఒప్పుకున్నట్టే కదా. 70 లక్షలు కాదు 29 లక్షలే, 13 లక్షలు తిరిగి ఇచ్చేసా, ఇంకా 11 లక్షలు ఇవ్వాలి అని ఆ రోజా పిఏ అన్నాడంటే వసూళ్లు ఎంత స్థాయిలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. వసూళ్ల రజనీ అంటారు ఆమె. ఆమె పేరు విడుదల రజనీ కాదు, ఏంటి వసూళ్ల రజనీ అని మొదలు పెడిపోయింది. ఈమె ఆర్కే రోజా కాదు, ఈమె కూడా వసూళ్ల రోజా, వసూళ్ల తిప్పేస్వామి, వసూళ్ల జగన్, వసూల్ రాజా. వసూల్ రాజా సినిమా చూపించారు, ఎవరు అతనదే కదా రాజశేఖర్ రెడ్డి, ఎవరు లిక్కర్ స్కామ్ లో ఉన్నాయన A1 వసూల్ రాజా. అంటే వసూలు పరిపాలన జరిగిందనమాట. ఒక రకంగా మాఫియా రాజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మరి ఆ డిజిటల్ బుక్ లో
వాళ్ళ కంప్లైంట్స్ వాళ్ళ పేరు మీద వస్తున్నాయంటే కారణం అది. ఏది ఇప్పుడు రెడ్ బుక్ లోకేష్ పెట్టాడు. రెడ్ బుక్ లోకేష్ పెట్టినప్పుడు మరి తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పడ్డాయా? రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయి? వైసీపీ వాళ్ళ పేర్లే కదా. ఆఫీసర్ పేర్లు ఉన్నాయి, ఐఏఎస్లు, ఐపీఎస్లు. కానీ జగన్ పెట్టిన డిజిటల్ బుక్ లో జగన్ పార్టీ వాళ్ళ పేర్లు ఎందుకు వస్తున్నాయి? సరే, ఇంకొకటి కూటమి ప్రభుత్వం చూసుకుంటే గనక ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే, సమస్యలు వస్తే ఒక యాప్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అలాంటిది ఇక్కడ వైసీపీ చూసుకుంటే గనక అంతకు ముందు కూడా మాకు అన్యాయం జరిగితే ఒక యాప్ కావాలి, మాకు అన్యాయం చేస్తున్నారు, అందులో ఫిర్యాదు చేసిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపిస్తామంటూ. అండ్ అలాగే ఇప్పుడు డిజిటల్ బుక్ ద్వారా కూడా ఇప్పుడు ఇట్లా అంటే ఏంటంటారు, అధికారంలో ఉన్నప్పుడు ఎలాగో అభివృద్ధి పనులు చేయలేదు, అండ్ అలాగే ఇప్పుడు అధికారం పోయిన తర్వాత డిజిటల్ బుక్స్ ద్వారా ఇట్లాంటి యాప్ ద్వారా కూడా వాళ్ళు ఇలాంటివి చేస్తున్నారని చెప్పొచ్చా? ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇంకా 3.5 ఏళ్ళు ముందు ఈ సినిమా చూడు. ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్న సినిమా చూడాలి కదా. నువ్వు తర్వాత రావడం దేవుడెరుగు, నువ్వు చూపించే సినిమా దేవుడెరుగు, అంతా దేవుడే కదా. నీ భాషలో దేవుడి స్క్రిప్టే కదా. ఇప్పుడు ఈ 3.5 ఏళ్ళు ముందు చంద్రబాబు చూపించే సినిమా చూడు. ఆ తర్వాత నీ సినిమా మరి జనం చూస్తారా లేదు, నీ సినిమా నువ్వే నీ థియేటర్లో వేసుకుని నువ్వే చూసుకోవాలో తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు చేస్తున్న పని అదేగా. తాడేపల్లి ప్యాలెస్ లో నీ సినిమా నువ్వు చూసుకుంటున్నావు, యలహంక ప్యాలెస్ లో నీ సినిమా నువ్వు చూసుకుంటున్నావు. జగన్ సినిమా చూపించే సీన్ లేదమ్మా. ఏది ఇప్పుడు లోకేష్ చూపించే సినిమా చూడమని. సరే, ఇంకేం సార్ అంటే లైక్ ఇప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నా కూడా, ఇలాంటి సూపర్ 6 పథకాలు తీసుకొచ్చినా కూడా వైసీపీ చూసుకుంటే విష ప్రచారం చేస్తూనే ఉంది. అండ్ అలాగే మొన్న ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు అదే అన్నారు, అంటే టీడీపీ నేతలు నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారంటూ. అండ్ అలాగే ఇవాళ చూసుకుంటే కనుక మీరు ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఏమయ్యాయి ఉద్యోగాలు అంటూ కూడా. అండ్ అలాగే సూపర్ 6 సంబంధించిన పథకాలు గాల్లో కలిసిపోయి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు. ఏమంటారు దీని గురించి? దెయ్యం వేదం వల్లించటం ఎప్పుడన్నా చూసా? సైతాన్ బైబిల్ చదవటం ఎప్పుడన్నా చూసా? సాక్షి ఛానల్ ఆన్ చేయి, ఇవన్నీ నువ్వు చూడొచ్చు. ఏది దెయ్యాలు వేదాలు వల్లించటం, లేకపోతే సైతాన్లు బైబిల్ చదవటం. నీకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ నీతులు చెప్పటం, అరే నా హయాంలో క్వాలిటీ మద్యం ఇచ్చాను, ఇప్పుడు చంద్రబాబు హయాంలో ప్రజల్ని చంపేస్తున్నారని అతను గగ్గోలు పెడుతున్నాడు ప్రజారోగ్యం పైన. ఆరోగ్యశ్రీ మెడికల్ అండ్ హెల్త్ రిపోర్ట్ ఏం చెప్పింది? 52% నీ హయాంలో కిడ్నీస్ దెబ్బతిన్నాయి, 54% మరి లివర్ దెబ్బతిన్నాయని చెప్పి నువ్వు పెట్టిన ఆరోగ్యశ్రీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్. ఒక తూర్పు గోదావరి జిల్లాలోనే 7,000 మంది చనిపోయారు నీ జే బ్రాండ్ మద్యం దాగి. నువ్వేమన్నా చర్యలు తీసుకున్నావా? నువ్వేమన్నా ప్లాంట్ మీద రైడ్ చేసావా? నువ్వెవరినన్నా అరెస్ట్ చేయించావా? ఇప్పుడు మరి చూసావా, ఇవాళ ములకల చెరువులో జరిగింది ఒక ఇన్సిడెంట్. వెంటనే రైడ్ చేశారు, పట్టుకున్నారు, 12 మందిని అరెస్ట్ చేశారు. మరి నువ్వెందుకని చేయలేకపోయావు? మొత్తం అక్కడ ఇబ్రహీంపట్నంలో బాట్లింగ్ యూనిట్ అదేదో పట్టుకున్నారు, మొత్తం సీసాలన్నీ స్వాధీనం చేసుకున్నారు, హాలోగ్రామ్స్ అన్ని పట్టుకున్నారు. నీ హయాంలో ఏం జరిగింది? గంజాయి మాఫియా చేశావు, లిక్కర్ మాఫియా చేశావు, నువ్వు వాళ్ళకే టికెట్లు ఇచ్చావు. రెడ్ శాండల్ స్మగ్లర్ కి టికెట్ ఇచ్చాడు చిత్తూరులో. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రేపు టికెట్ ఇవ్వకుండా ఆపుతావా? చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి రేపు టికెట్ ఇస్తావా? ఇవా అంటే లిక్కర్ మాఫియాలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన వాళ్ళకి నువ్వు రేపొద్దు టికెట్ ఇస్తావు, కానీ తెలుగుదేశం ఇవ్వదు. తెలుగుదేశం మరి జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేసింది. మొన్నే టికెట్ ఎందుకు ఇచ్చామా అని బాధపడుతాను. ఈ జయచంద్రారెడ్డికి భవిష్యత్తులో టికెట్ రాదు. నువ్వెందుకని అలా చేయలేకపోయావు? రేపొద్దున మిథున్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇస్తావు. అండ్ ఇంకొకటి సార్, అంటే వైసీపీ 300-500 కోట్లతోటి ఇంత పెద్ద భారీ మద్యం స్కామ్ చేసింది. అలాంటిది వీళ్ళు నకిలీ మద్యం గురించి మాట్లాడడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? 3,500 కోట్ల కమిషన్లే వసూల్స్. అది కేవలం వసూళ్లు మాత్రమే. ఇంకా తయారీలో, ఆ తర్వాత సరఫరాలో, అమ్మకాల్లో అది దగ్గర 50,000 కోట్ల స్కామ్. 99,000 కోట్ల మద్యం అమ్మారమ్మా. దాని తయారీకి ఎంత ఖర్చు అవుద్ది? 9,000 కోట్లు.
అంటే 90,000 కోట్లు లాభం. 90,000 కోట్లలో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు, ఖజానాకు 25,000 కోట్లు వచ్చిందన్నాడు. మేము పెంచాం ప్రభుత్వ ఖజానాకి డబ్బు 25,000 కోట్లు వచ్చిందన్నాడు. అంటే ఆ 25,000 కోట్లు తీసే 90,000 కోట్లలో ఎంత పోయింది? నీకు అక్కడే 65,000 కోట్లు మరి స్వాహా కనపడుతుంటే, అది 3,500 కోట్లు అనేది కేవలం పొట్టు మాత్రమే అన్నమాట. అది పట్టుపడ్డారు, దానిలోనే వాళ్ళ చుక్కలు చూస్తున్నారు. అతను ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నాడు. మీరు కూడా అన్నారు ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడితే ఉద్యోగులు ఒకసారి ఉలికి పడ్డారంట. ఇదేంద్రా ఉండి ఏదో పడ్డట్టు గురువురివి ఏది మా మీద పడ్డాడేంటి? ఓరి నాయన నువ్వు మా జోలికి రాబాక, మీ కమ్మగా 1వ తారీఖు జీతం తీసుకుంటున్నాం, నువ్వు 20వ తారీఖు కూడా జీతం ఇచ్చేవాడు కాదు. ప్రభుత్వ ఉద్యోగికి జగన్ హయాంలో పిల్లనియమన్నారమ్మా. గవర్నమెంట్ లాగా వద్దులే అట్టయితే అని చెప్పి నా కూతురు నేనని చెప్పి ఎంతమంది సంబంధాలు వెనక్కిపోయాయి. ఇప్పుడు మళ్ళా పరపతి పెరిగింది. ఇప్పుడు మళ్ళా బ్యాంకులు కూడా చక్కగా లోన్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ముందుకు వస్తున్నాయంటే కారణం 1వ తారీఖు పడిపోతుంది. ఎక్కడి నుంచి తెస్తున్నాడో చంద్రబాబు డబ్బులు? 1వ తారీఖే పింఛన్లు ఇస్తున్నారు, 1వ తారీఖే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇస్తున్నారు. ఇతను అంటాడు 4 డిఎల్ పెండింగ్ పెట్టారు, 31,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, రకరకాలుగా మాట్లాడుతుంటే వాళ్ళు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. జగన్ అంటే ఉలిక్కి పడుతున్నారు. మళ్ళా నేను వస్తా అంటే టీచర్లంతా ఒక నాయన ఇతను కనుక వస్తే జైల్లో పెట్టిస్తాడు మళ్ళా మమ్మల్ని అని చెప్పి ఉలిక్కి పడే పరిస్థితుల్లో జగన్ అంటే ఒక ఉలికిపాటు. ఏది ప్రజలు భయపడుతున్నారు. జగన్ అంటే ఒక భయం ఉందన్నమాట. ఈ పరిస్థితుల్లో ఏంటయ్యా అంటే ఇక జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకే అనర్హుడు. అతను ఒక ప్రజా ప్రతినిధిగా అనర్హుడు. నిజంగా నీకు ఓటు మీద నీకు ఏం మాత్రం ఒక గౌరవం ఉన్నా నువ్వు శాసనసభకి వెళ్ళేవాడు, మీ వాళ్ళని తీసుకెళ్లేవాడు. అక్కడ శాసనసభలో మాట్లాడేవాడు. ఇవన్నీ కూడా వాడు ప్రెస్ మీట్ లో మాట్లాడాల్సిన పనే ఉంది, లేకపోతే అక్కడ బహిరంగ సభలో మాట్లాడాల్సిన పనే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక పిరికివాడు. అతను ఏ మాత్రం ధైర్యం ఉన్నా శాసనసభకి వెళ్ళేవాడు. అసెంబ్లీకి వెళ్ళాలంటే భయపడేవాడు. ఇతనేం నాయకుడమ్మా, అదేం పార్టీ? ఓకే సార్, నమస్తే. నమస్తే.